సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టాలీవుడ్ లో మరో నయా సోయిగం చడీ చప్పుడు లేకుండా క్రేజీ ఆఫర్స్ ని కొల్లగొట్టేస్తోంది. వరుసగా యంగ్ హీరోస్ ని లైన్ లో పెడుతోంది. ఇప్పటికే 2 సినిమాలు సెట్స్ పై ఉండగా మరో 2 ప్రాజెక్ట్స్ కి కమిట్ అయింది. సైలెంట్ గా మూవీస్ చేసుకెళ్లిపోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరు చూద్దామా? ప్రెజెంట్ టాలీవుడ్ లో ట్రెండీ హీరోయిన్ గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్స్ తో టాక్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అయింది. వరుసగా యంగ్ హీరోస్ తో నటించే గోల్డెన్ ఛాన్స్లను కొల్లగొడుతోంది. రీసెంట్లీ వరుణ్ తేజ్ మేలపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా యువి క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది ఈ సినిమాని. ఇప్పుడు గోపీచంద్, ఘాజీ ఫేమ్, సంకల్ప్ రెడ్డి క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ భామనే మెయిన్ లీడ్ అన్న టాక్ నడుస్తోంది. ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. 2022లో విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణంతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసింది రితికా నాయక్. ఫస్ట్ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో నాని మృణాల్ యంగర్ డాటర్ గా కనిపించింది. ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ అందుకోవడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్ళల్లో పడింది రితిక. వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది. సైలెంట్ గా సినిమాలను పట్టాలెక్కిస్తోంది. ప్రస్తుతం రితికా నాయక్ చేతిలో 2 ప్రాజెక్టులున్నాయి. తేజ్ సజ్జాతో పాన్ ఇండియా మూవీ మిరాయిలో నటిస్తోంది. ఆగస్టు 1న థియేటర్లకు రాబోతోంది ఈ సినిమా. మంచు మనోజ్ యాంటాగోనిస్ట్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండతో డ్యూయట్ సినిమాలో ఆడి పాడబోతోంది. 1.5 క్రితమే స్టార్ట్ అయిన డ్యూయట్ కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా సైలెంట్ గా క్రేజీ ప్రాజెక్టులను పట్టేస్తున్న ఈ ఢిల్లీ గర్ల్ నెక్స్ట్ ఎవరికి లక్కీ లేడుగా మారుతుందో చూడాలి. విక్రమ్ టైం అస్సలు బాగోలేదా? చేస్తున్న సినిమాలు థియేటర్స్ లోకి వచ్చేంత వరకు టెన్షన్ పడాల్సిందేనా? ధృవ నక్షత్రం విషయంలో అలా, వీరధీర సూరన్ 2 విషయంలో ఇలా. నయా బొమ్మని అనుకున్న టైంకి థియేటర్స్ లోకి రానివ్వకుండా అడ్డుకున్నదెవరు? ఇళయ దళపతి కొడుకు జోసన్ సంజయ్ డెబ్యూ డైరెక్టోరియల్ మూవీలో టాలీవుడ్ భామ కన్ఫర్మ్ అయిందా? ఈ 2 సినిమాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మీకోసం. విక్రమ్ కే ఎందుకిలా జరుగుతుంది? థియేటర్స్ లోకి ఏ రిస్క్ లేకుండా వచ్చిన సినిమాలేమో ఆడట్లేదు అనుకుంటే కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు రిలీజ్ అవుతాయా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. రీసెంట్ టైమ్స్ లో పొన్నియిన్ సెల్వన్ తప్పితే చెప్పుకోదగ్గ హిట్స్ లేవు విక్రమ్ ఖాతాలో. ఈ బొమ్మ హిట్ కూడా మణిరత్నం ఖాతాలోకి వెళ్లిపోయింది. సోలోగా హిట్ కోసం ప్రయత్నిస్తుంటే థియేటర్స్ లోకి సినిమాలు రావడం కష్టమే అవుతోంది. ఎప్పుడో కంప్లీట్ చేసిన ధృవ నక్షత్రం ల్యాబ్ లో మగ్గిపోతోంది. ఈ సినిమాకున్న ఆర్థిక కష్టాల లాంటివి. ఇప్పుడు ఇదే సమస్యను ఎదుర్కొంటోంది వీరధీర సూరన్ 2. మార్చి 27న మార్నింగ్ షోస్ తో గ్రాండ్ గా రిలీజ్ అవ్వాల్సిన వీరధీర సూరన్ 2కి బ్రేకులేసింది ఉత్తరాది నిర్మాణ సంస్థ B4U. ఓటీటీ హక్కులు సెటిల్ చేయకుండా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 7 కోట్లు చెల్లించాలని కోర్టు తీర్పునివ్వడంతో ఆ మేరకు చెల్లించారన్నది కోలీవుడ్ టాక్. ఇందుకోసం విక్రమ్, SJ సూర్య, దర్శకుడు అరుణ్ కుమార్ రెమ్యునరేషన్ వదులుకున్నారన్నది సమాచారం. సమస్య సాల్వ్ ఓకే. విక్రమ్ హిట్ కొట్టడమే ఇక బాకీ. ఇప్పటికైనా చియాన్ని గుడ్ టైం కనికరిస్తుందా? టాలీవుడ్ చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా మరో కోలీవుడ్ ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయిందట. ఇళయ దళపతి కొడుకు జోసన్ సంజయ్ దర్శకుడిగా అవతారం ఎత్తుతున్న సంగతి విదితమే. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తెలుగమ్మాయి ఫరియాను సెలెక్ట్ చేశారని కోలీవుడ్ సర్కిల్స్ లో బజ్ నడుస్తోంది. ఇప్పటికే తమిళంలో విజయ్ యాంటనీతో వల్లిమాయిల్ చేసింది ఫరియా. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా థియేటర్స్ లోకి బొమ్మ రావట్లేదు. అంతలో ఈ ఆఫర్ వచ్చినట్లు టాక్. ఈ సినిమా వచ్చేలోపైనా వల్లిమాయిల్ రిలీజ్ అవుతుందా? ఇటీవల కుమారి నుండి శ్రీమతిగా ప్రమోషన్ తీసుకున్న కీర్తి సురేష్ మళ్లీ కెరియర్ పై ఫోకస్ చేస్తోంది. ఇలా కాన్సన్ట్రేషన్ చేస్తుందో లేదో ఆమెపై అలా కొన్ని గాసిప్స్ గాలి కన్నా వేగంగా పుట్టుకొచ్చాయి. ఇంతకీ ఆ రూమర్స్ ఏంటి చూద్దామా? సౌత్ ఇండస్ట్రీని ఏలేసిన మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్ చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోతుంది అనుకుంటే యూటర్న్ తీసుకుని సడన్ గా మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయింది. ప్రెసెంట్ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కీర్తి ఇప్పుడు కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేసేందుకు ప్రిపేర్ చేస్తుందన్న టాక్ నడుస్తోంది. ఇదిగో ఆమె అలా రెడీగా ఉందో లేదో వరుస సినిమాలు క్యూ కడుతున్నాయన్న వార్తలు గుప్పమంటున్నాయి. బేబీ జాన్ ఫ్లాప్ తర్వాత కీర్తి నుండి కొత్త సినిమాలేవీ రాలేదు. అలాగే ఎలాంటి అనౌన్స్మెంట్ వెల్లడి కాలేదు. కానీ ఆమె నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బజ్ గట్టిగానే నడుస్తోంది. రీసెంట్లీ చాక్లెట్ బాయ్ నుండి రౌడీ బాయ్ గా మారిన రణ్బీర్ కపూర్ తో సినిమా కమిట్ అయినట్లు టాక్. ఇప్పటికే రామాయణ, లవ్ అండ్ వార్, యానిమల్ పార్క్ రణ్బీర్ ఖాతాలో ఉండగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంటూ వార్తలొస్తున్నాయి. అలాగే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రౌడీ జనార్దనాలో కూడా ఆమెను ఫీమేల్ లీడ్ కోసం ప్రయత్నిస్తున్నారట.
మేకర్స్. మహానటితో టాక్స్ జరిగాయన్నది ఫిల్మ్ నగర్ ఇన్నర్ టాక్. బలగంతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన వేణు నితిన్ కాంబోలో వస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ఎలమ్మ. ఈ సినిమా కోసం ఫస్ట్ సాయి పల్లవిని అనుకున్నారని టాక్. కానీ ఈ స్టార్ హీరోయిన్ కు ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఇప్పుడు ఈ ప్లేస్ లోకి కీర్తిని తీసుకురావాలనుకున్నట్లు బజ్ నడుస్తోంది. ఇవే కాదు, ప్రస్తుతం మేడం చేతిలో అక్కా వెబ్ సిరీస్, సుహాస్ ఉప్పు కప్పు రంబు ఉన్నాయి. అలాగే తమిళంలో రివాల్వర్ రీటా కనివిడి చేస్తోంది. మరి ఇవి ఎంతవరకు వచ్చాయో అప్డేట్ లేదు. మహానటి ఆఫర్ల విషయంలో కొదవలేదు. కానీ ఈ బొమ్మలను ఎప్పుడు థియేటర్లలోకి దింపుతుందో ఏంటో. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ దర్శకులపై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడా? మురుగదాస్ తర్వాత మరో కోలీవుడ్ దర్శకుడిని లైన్లో పెట్టాడా? అట్లీని కాదనడానికి రీజన్ ఏంటి? ఆఫ్టర్ సికిందర్ సల్లూభాయ్ చేయబోతున్న ప్రాజెక్టులేంటి? తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. టైగర్ 3 సూపర్ డూపర్ హిట్ తర్వాత బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుండి రాబోతున్న అప్కమింగ్ సినిమా సికిందర్. కోలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ మురుగదాస్ 4th బాలీవుడ్ డైరెక్టోరియల్ మూవీ ఇదే. సుమారు 200 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సౌత్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది సికిందర్ లో. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. సికిందర్ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్న సల్మాన్ తన అప్కమింగ్ విశేషాలను పంచుకున్నాడు. అట్లీ ప్రాజెక్ట్ ఆగిపోవడంపై క్లారిటీ ఇచ్చాడు కండల వీరుడు. బిగ్ బడ్జెట్ వల్లే సినిమా స్టాప్ అయినట్లుగా చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ సంజయ్ దత్ తో సినిమా చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ఇక అనదర్ లెవెల్ యాక్షన్ ఫిల్మ్స్ గా తెరకెక్కబోతోందట. మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాత్ సాత్ హై హిట్స్ ఇచ్చిన దర్శకుడు సూరజ్ బర్జాతియాతో కూడా డిస్కషన్ జరుగుతున్నట్లు చెప్పాడు. ఇన్ని సినిమాల లైనప్ ఉన్నా కూడా కొత్త కథలను వింటున్నారట బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్. రీసెంట్లీ ఓ తమిళ దర్శకుడితో సిట్టింగ్ చేసినట్లు బాలీవుడ్ మీడియా అంటోంది. అమరన్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజ్ కుమార్ పెరియస్వామితో స్టోరీ డిస్కషన్ చేసినట్లు టాక్. కథ నచ్చి కండల వీరుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న బజ్ నడుస్తోంది. మరి సల్మాన్ నెక్స్ట్ నార్త్ సౌత్ దర్శకుల్లో ఎవరితో వర్క్ చేస్తాడో చూడాలి. కోలీవుడ్ స్టార్ హీరోతో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి పోటీకి దిగుతున్నాడా? ఆ క్యూరియస్ డేట్ పై మమ్మూక్క కూడా కన్నేశాడా? మరోసారి ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో ఈ మలయాళ స్టార్ హీరో వర్క్ చేయబోతున్నాడా? తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో హాట్ డేట్ గా మారింది ఏప్రిల్ 10th. ఇదే రోజున నార్త్ వెల్ట్ నుండి సన్నీ డియోల్ జాట్ సినిమా వస్తోంది. ఇటు కోలీవుడ్ నుండి అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని తెస్తున్నారు. అలాగే తెలుగు నుండి సిద్ధు జొన్నలగడ్డ జాక్ అంటూ వస్తున్నాడు. ఇదే రోజున రావాల్సిన ప్రభాస్ రాజాసాబ్, ధనుష్ ఇడ్లీ కడాయ్ వాయిదా పడడంతో రేసులోకి దూసుకొచ్చాయి ఈ 3 సినిమాలు. ఇప్పుడు ఇదే డేట్ పై ఖర్చీఫ్ వేశాడు మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి. ఏప్రిల్ 10న భజూకను దింపుతున్నాడు మమ్ముట్టి. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు మెగాస్టార్. పక్కా యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కుతోంది భజూకా. డెనో డేనిస్ అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు మమ్ముట్టి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర షురూ చేశాడు మమ్ముకా. జనవరిలో రిలీజ్ అయిన డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. గౌతమ్ వాసుదేవ్ మీనన్ మేకింగ్ లో వచ్చిన ఈ సినిమా కేరళ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఇప్పుడు భజూకను ప్రిపేర్ చేస్తున్నాడు ఈ మలయాళ మెగాస్టార్. అయితే ఇది పాన్ ఇండియా లెవెల్లో తీసుకురాబోతున్నట్లు టాక్. మరి తమిళ్లో తీసుకొస్తే అటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పోటీకి దిగినట్లే. హిందీలో జాట్ పై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. సౌత్ ఇండియాలో మమ్ముట్టికి మంచి మార్కెట్ ఉండడం వల్ల కోలీవుడ్ టాలీవుడ్ చిత్రాలే ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఇంతటి తీవ్ర పోటీ ఉన్న ఏప్రిల్ 10న కేవలం మలయాళంలో భజోకుని దింపుతారా లేక మిగిలిన భాషల్లోనూ రిలీజ్ చేస్తారో అన్నది వెయిట్ అండ్ సీ.